భగవద్గీత కర్మయోగం. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ జనార్దన, కర్మయోగము కంటే జ్ఞానయోగమే శ్రేష్టమైనది అన్నది నీ అభిప్రాయము అయితే ఎందుకొరకు ఈ భయంకరమైన యుద్ధ కార్యమునందు నన్ను నియోగించుచున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. కలగా పులగం చేసే నీ మాటలతో నా బుద్ధిని కలవరపెడుతున్నావు. ఏ ఒక్క మార్గము ద్వారా నేను శ్రేయస్సును పొందుతానో ఆ ఒక్క మార్గమును మాత్రమే నిశ్చయముగా చెప్పుము. లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, పాపరహితుడవైన ఓ అర్జునా, ఇంతవరకు ఈ లోకమున జీవించు భిన్న జీవుల కొరకు 2 విధములైన నిష్టలను నీకు నేను తెలిపితిని. సాంఖ్యులకు జ్ఞానయోగ సాధనము ద్వారా మరియు యోగులకు కర్మయోగ సాధనము ద్వారా నిష్ట కలుగును. న కర్మణా మనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జీవుడు కర్మయోగమును ప్రారంభించకుండా జ్ఞానయోగమును పొందలేడు. అదేవిధంగా ప్రారంభించిన కర్మయోగమును మధ్యలో విడిచినను జ్ఞానయోగము సిద్ధించదు. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఏ జీవుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరించకుండా ఉండలేడు. ఏలనగా ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి సంబంధము వలన ఏర్పడు 3 గుణములకు లోబడి అస్వతంత్రులై కర్మలను చేయుటకు బాధ్యులగుచున్నారు. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మయోగమును ఆచరించకుండా ఎవరొక్కడు జ్ఞానయోగమును చేయుటకు ఇంద్రియములను బలవంతముగా నిగ్రహించి ఆత్మజ్ఞానము లేని మనసుతో ఇంద్రియ విషయములను చింతిస్తాడో అట్టి వివేకము లేనివాడు కపటమైన ఆచరణ కలవాడని చెప్పబడుతున్నాడు. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియః కర్మయోగం అసక్తః స విశిష్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జునా, ఎవరొక్కడు ఆత్మజ్ఞానముతో కూడిన మనస్సు గలవాడై ఇంద్రియములను సరైన రీతిలో నియమించి ఫలితములయందు ఆసక్తి లేనివాడై ఇంద్రియముల ద్వారా కర్మయోగమును ప్రారంభిస్తాడు అతడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మ త్వం కర్మజ్యాయో హ్యరకర్మణః శరీరయాత్రాపి చ తేన ప్రసిద్ధ్యేద కర్మణః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శాస్త్రం విధించిన నియతమైన కర్తవ్య కర్మలను నీవు ఆచరించు. ఏలనగా కర్మయోగము
ఎంతో శ్రేష్టమైనది కదా. నీవు కర్మలను చెయ్యని ఎడల నీ శరీర యాత్ర కూడా సిద్ధించదు. యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకేయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచార. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యజ్ఞార్థముల కొరకు చేయబడు కర్మములు కాకుండా వేరు ఇతర కర్మములు అన్నియును ఈ లోకములోని జీవులను సంసారం అను బంధములలో కట్టివేయుచున్నది. కనుక ఓ కుంతీపుత్ర, ఆసక్తిరహితుడవై యజ్ఞార్థము కొరకు కర్తవ్య కర్మలను చక్కగా ఆచరించు. సహయజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యద్వం ఏషవోస్త్విష్టకామధుక్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కల్పము యొక్క ఆదికాలము యందు పరబ్రహ్మము యజ్ఞములతో సహా ప్రజలను సృష్టించి ఇట్లు పలికెను. ఈ యజ్ఞముల చేత మీరు వృద్ధి చెందెదరు. ఈ యజ్ఞములన్నీయును మీకు ఇష్టమైన కోరికలను తీర్చునవి అవునుగాక. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను ఆరాధించండి. మీ చేత ఆరాధించబడిన దేవతలు మిమ్మల్ని అనుగ్రహించెదరు. ఈ విధముగా మీరు పరస్పరము సంతృప్తి పరుచుకుంటూ పరమశ్రేయస్సును పొందగలరు. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః తైర్ధత్తాన ప్రదాయేభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యజ్ఞముల ద్వారా ఆరాధించబడి సంతృప్తి చెందిన దేవతలు మీకు ఇష్టమైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహించబడిన భోగములను ఆ దేవతలకు నివేదన చెయ్యక ఎవరొక్కడు తానే అనుభవించుచున్నాడో వాడు నిజముగా చోరుడే. యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః భుజంతే తే త్వఘం పాప ఏ పచంత్యాత్మకారణాత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యజ్ఞములను చేసి వాటి శేషమును భుజించువారు శ్రేష్ఠులు. వారు అన్ని పాపముల నుండి విముక్తి పొందుతారు. ఎవరైతే వారి శరీర పోషణ కొరకు మాత్రమే వండి భుజించుచున్నారో వారు పాపాత్ములై పాపాన్నే ఆరగిస్తున్నారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అన్ని జీవరాశులు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి మేఘముల వలన ఏర్పడును. మేఘము యజ్ఞముల వలన కలుగుతోంది. యజ్ఞముల యొక్క మూలము సత్కర్మములు. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సత్కర్మలకు మూలము పరబ్రహ్మము నుండి ఉద్భవించిన వేదములు అని తెలుసుకొనుము. అందువలన సర్వము వ్యాపించి ఉన్న పరబ్రహ్మము సదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడై ఉన్నాడు. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః అఘాయురింద్రియారామో మోఘం పార్థ సజీవతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, ఈ ప్రకారముగా కొనసాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలముగా ప్రవర్తించనివాడు, అనగా తన కర్తవ్యములను పాటించనివాడు
పాప ఆయుస్సుని పొందుతాడు. ఇంద్రియ సుఖలోలుడై వ్యర్థజీవిగా బ్రతుకుతున్నాడు. యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు ఆత్మయందే ప్రీతిగలవాడై ఆత్మచేతనే తృప్తిని పొందవాడై ఆత్మయందే సంతోషపడువాడై ఉంటాడో అట్టి వానికి చేయవలసిన కర్మములు అంటూ ఏదీనూ లేదు. నైన తస్య కృతేనార్థో నాకృతే నేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అట్టి ఆత్మజ్ఞాని ఈ జగత్తునందు కర్మలను చేయుట వలన ప్రయోజనము ఏమీ ఉండదు. కర్మ చేయకపోయినా ఎటువంటి దోషము అతనికి ఏర్పడదు. అతనికి సమస్త సృష్టియందు ఫలితం కొరకు సంబంధము ఏ విధముగానూ ఉండదు. తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అందువలన ఫలాపేక్ష లేనివాడివై కర్తవ్య కర్మలను నీవు నిత్యం చక్కగా ఆచరించుము. ఫలాపేక్షను వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యుడు గొప్పదైన ఆత్మ సాక్షాత్కారమును పొందుతాడు. కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థితా జనకాదయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జనకుడు మొదలైన రాజఋషులు కూడా ఎంతో ఆసక్తితో కర్మలను ఆచరించుట వలనే కదా పరమసిద్ధిని పొందారు. కావున నీవు కూడా లోకహితమును దృష్టిలో ఉంచుకొని కర్తవ్య కర్మలను ఆచరించడమే సముచితము. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. శ్రేష్ఠుడైన పురుషుడు దేనిని ఆచరిస్తాడో దానిని ఇతరులు ఆచరిస్తారు. అంతేకాదు, అతడు దేనిని ప్రమాణముగా గ్రహించుతున్నాడో దానిని ప్రజలు కూడా ప్రమాణంగా స్వీకరిస్తారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ముల్లోకాలలోనూ నేను చేయవలసిన కర్తవ్య కర్మములు అంటూ నాకు ఏదినూ లేదు. కర్మలను చేసి నేను పొందవలసినది ఏదినూ లేదు. పొందదగినది కూడా ఏదీనూ లేదు. అయినప్పటికీ నేను కర్మలను చేస్తూనే ఉన్నాను కదా. యది హ్యాహం నవర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ పార్థ, ఎప్పుడైనను నేను అప్రమత్తుడనై కర్మలయందు స్థిరముగా ప్రవర్తించని ఎడల లోకమునకు గొప్ప హాని వాటిల్లును. ఏలనగా మనుష్యులందరూ సర్వవిధములా నా మార్గముని అనుసరించుచున్నారు. ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామిమాః ప్రజాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నేను కర్మలను ఆచరించుట మానినచో నా మార్గమునే ఆచరించు ప్రజలు కూడా కర్మలను చెయ్యకుండా మానుట వలన ఈ లోకములన్నీయును నశించును. అంతేకాదు, లోకములందు అల్లకల్లోలములు ఏర్పడును, ప్రజా నష్టము వాటిల్లును. అట్టి పరిస్థితికి నేనే కారకుడిని అవుతాను.
సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోక సంగ్రహం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. భరతవంశుడవైన ఓ అర్జున, ఏ విధంగానైతే అజ్ఞానులు కర్మలయందు ఫలాపేక్షతో వాటిని ఆచరించుచున్నారో అదే విధముగా పరిపూర్ణ ఆత్మజ్ఞానము కల విద్వాంసులు లోకరక్షణకై ఫలాపేక్ష లేకుండా కర్మలను చెయ్యవలెను. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కర్మఫల ఆసక్తులైన అజ్ఞానుల బుద్ధిని కలతపెట్టకూడదు. కనుక పరిపూర్ణ ఆత్మజ్ఞానం గల జ్ఞాని సరైన రీతిలో సమస్త కర్మలను చక్కగా ఆచరిస్తూ వారిని కూడా ఆచరించేటట్లు చెయ్యాలి. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అహంకారము చేత ఆత్మ యొక్క నిజమైన స్వరూపమును తెలియని అజ్ఞాని ప్రకృతి యొక్క గుణముల చేత కర్మలను చేస్తూ తానే ఆ కర్మలను చేయు కర్త అని భావించుచున్నాడు. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణా గుణేషు వర్తంత ఇతి ముత్వా న సజ్జతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ మహాబాహో, గుణకర్మములు మరియు వాటి వల్ల ఏర్పడు విభజనము యొక్క వాస్తవము తెలిసిన జ్ఞాని ఆయా గుణములు ఆయా గుణముల యొక్క కార్యములయందు ప్రవర్తిస్తున్నాయని తెలుసుకొని వాటి యందు ఆసక్తిని చూపడు. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తా నకృత్స్న విదో మందాన్ కృత్స్న విన్న విచాలయేత్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ప్రకృతి యొక్క గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును గుణములచే చేయబడు కర్మలయందును మిక్కిలి ఆసక్తులై ఉంటారు. అట్టి అల్పజ్ఞులైన మందమతులను విద్వాంసుడు కలతపెట్టకూడదు. మయి సర్వాణి కర్మాణి సంన్యస్య ఆధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్య విగతజ్వరః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సమస్త కర్మలను వివేకబుద్ధితో నాయందు సమర్పించి ఫలములందు ఆశను విడిచిపెట్టి మమకారమును వదిలిపెట్టి నిర్భయముగా యుద్ధము చేయుము. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో నసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నా మతమును సదా అనుసరించువారును వాటి యందు శ్రద్ధగలవారును అసూయలేని వారును సమస్త కర్మబంధముల నుండి విముక్తులవుతారు. యత్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టానచేతసః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఎవరొక్కడు అసూయ గలవాడై శ్రద్ధ లేనివాడై నా మతమును అనుసరించడు అట్టి మూర్ఖుడు సమస్త ప్రాపంచిక విషయములయందు మోహితుడై భ్రష్టుడై కష్టనష్టముల పాలవుతాడని తెలుసుకొనుము. సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. జ్ఞానవంతుడు కూడా అతని యొక్క ప్రకృతికి తగిన కర్మలను చేస్తూనే ఉంటాడు. ఆత్మజ్ఞానం ఉన్నప్పటికీ శరీర బంధము వలన
ప్రకృతిని అనుసరించియే కర్మలను ఆచరిస్తాడు. కావున నిగ్రహము మాత్రం ఏమి చెయ్యగలదు? ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశమాగచ్చేత్ తౌహ్యస్య పరిపంథినౌ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇంద్రియములు, ఇంద్రియ విషయములను అనుభవించు సమయములో రాగద్వేషములు ఏర్పడును. వాటికి ఎవ్వరూ వశము కాకూడదు. ఏలనగా ఈ రాగద్వేషాలు సాధకుడి ప్రబల శత్రువులు కదా. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. చక్కగా అనుష్ఠించబడిన పరధర్మము కంటేను కొంతవరకైనను చెయ్యబడిన స్వధర్మమే గొప్పది. స్వధర్మ ఆచరణమునందు మరణము కూడా శ్రేయస్కరమే. పరధర్మాచరణము ఎంతో భయంకరమైనది. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ కృష్ణ, జీవుడు తనకు ఇష్టం లేకున్నను బలవంతంగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు? కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేన మిహ వైరిణం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. రజోగుణము నుండి ఉత్పన్నమగు కామమే అందుకు కారణము. కామము తృప్తి చెందనిది. అట్టి కామమే మహాపాపములను చేయు కోపముగా మారుచున్నది. కనుక ఈ కామము కర్తవ్య కర్మలను చేయుటకై మరియు మోక్షమునకు పరమశత్రువు అని తెలుసుకొనుము. ధూమే నావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ యథోల్బే నావృతో గర్భః తథా తేనేదమావృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. పొగచేత అగ్ని కప్పబడునట్లు, ధూళిచేత అద్దము కప్పబడునట్లు, మావిచేత గర్భమునందు శిశువు కప్పివేయబడినట్లు కామము చేత జ్ఞానము కప్పబడి ఉండును. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరినా కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, కామము ఎన్నటికీ తీరనిది, అగ్నివల ఎన్నటికీ చల్లారనిది. జ్ఞానులకు అది నిత్య శత్రువు. అది జ్ఞాని యొక్క జ్ఞానమును కప్పివేయుచున్నది. ఇంద్రియాని మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహాయత్యేష జ్ఞానమావృత్య దేహినం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కామమునకు ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఆధారము. వాటి ద్వారా కామము జ్ఞానమును కప్పివేసి జీవుడిని మోహితుణ్ణి చేయుచున్నది. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అందువలన ఓ అర్జున, మొదట నీవు ఇంద్రియములను వశపరుచుకొని కర్తవ్య కర్మలను చేయుము. ఆ తరువాత జ్ఞాన విజ్ఞానములను నశింపజేయు కామరూపమైన ఈ మహాపాపమును జయించుము. ఇంద్రియాని పరన్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధే పరతస్తు సహా. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఇంద్రియములు ఎంతో ముఖ్యమైనవి, గొప్పవి. ఇంద్రియముల కన్నా మనస్సు గొప్పది. మనస్సు కన్నా బుద్ధి ఎంతో గొప్పది. ఆ బుద్ధి కన్నా సూక్ష్మమైన జీవాత్మ
మిక్కిలి గొప్పవాడు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మానా జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ మహాబాహో, ఈ విధముగా బుద్ధి కన్నా ఆత్మ శ్రేష్టమైనదని తెలుసుకొని దృఢమైన బుద్ధి చేత మనస్సును వశపరుచుకొని జయింపశక్యము కాని శత్రువైన కామమును సంహరింపుము. ఓం తత్సదితి. శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో నామ తృతీయోధ్యాయః సంపూర్ణం. ఓం శ్రీ పరమాత్మనే నమః.